భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నియామకంతో జస్టిస్ గవాయ్ సుప్రీం 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినట్లయింది. భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టిన తొలి బౌద్ధ మతస్థుడిగా, రెండో దళిత న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ చరిత్ర సృష్టించారు. అయితే సీజేఐగా 6 నెలలే ఉండనున్న జస్టిస్ గవాయ్ ముందు చాలా పెద్ద సవాళ్లే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టాపిక్ సంబంధించి మనతో చర్చించడానికి రామకృష్ణారెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రామకృష్ణారెడ్డి గారు. అయితే ఇప్పుడు కొత్త సీజేఐ జస్టిస్ గవాయ్కి 6 నెలలే ఉంది. మరి ఈ 6 నెలల్లోనే ఆయన ఏం చేయబోతున్నారు? ఆయన ముందున్న సవాళ్ళు ఏంటి? ఇప్పుడు 6 నెలల టైం చాలా చిన్న సమయం. గతంలో కూడా ఇది అనేక సార్లు చీఫ్ జస్టిస్ అయిన వాళ్ళు 15 రోజులు ఉండడం, నెల రోజులు ఉండడం, 3 నెలలు ఉండడం, 6 నెలలు ఉండడం, ఇది చర్చకు వచ్చినటువంటి విషయమే. ఇటువంటి విషయాల్లో గత 6 నెలల లోపల ఈయన గవాయ్ గారు ఎలాంటి ప్రయత్నం రిఫార్మ్స్ తీసుకురావడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ 6 నెలల్లో ఒకటి రెండు నెలలు సెలవులైపోతాయి. మిగిలిన 4 నెలల లోపల ఆయన ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చినా కానీ అది పూర్తిగా ఫైనల్ కాకుండా పోతుంది. కనుక ఈయన ఇప్పుడు తీసుకొచ్చేటటువంటి సుప్రీంకోర్టులో పుట్టిన ఏదైనా ప్రొసీజర్లుగా అటువంటి కొన్ని తీసుకురావడానికి వీలు పడుతుంది. రెండవది ఏంటంటే ఈ యొక్క అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 నెలల కాలం లోపల, ఈ 6 నెలల కాలంలో జరిగేటువంటి అపాయింట్మెంట్స్ ను త్వరితంగా చేయడం, కొంత కాంపిటెంట్ పీపుల్ను, ఇంటిగ్రిటీ ఉన్న పీపుల్ను చేయడానికి ప్రయత్నం చేయడం, ఇది జరిగితే చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు చాలా విషయాల్లో కాంపిటెంట్ జడ్జిలు లేరనడం, వాళ్ళకి ఇంటిగ్రిటీ ఉన్నటువంటి జడ్జిలు లేరనడం అనేది ఒక వివాదమైనటువంటి విషయంగా కనపడుతుంది. కనుక అతనికి ఉండేటువంటి 6 నెలల సమయం లోపల ఈ స్టెప్స్ తీసుకోవడానికి వీలు పడుతుంది. ఎందుకంటే అతనే కలీజియంలో దేశానికి ప్రధాన న్యాయమూర్తిగా, కలీజియంలో ప్రధానమైన జడ్జిగా ఉంటాడు. కనుక అతను చేసి రెండోది వేరియస్ హైకోర్ట్స్ నుంచి ఏదైతే ప్యానెల్స్ తెప్పించుకొని అతి త్వరగా అపాయింట్మెంట్ చేస్తే అది చాలా ఈ యొక్క దేశ చరిత్ర లోపల ఉండేటువంటి ఒక క్విక్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ కు ఇది ఉపయోగపడుతుంది. మీరు అన్నట్టు 2 నెలల కాలం సెలవుల్లోనే పోతుంది, ఇంకా మిగిలింది 4 నెలల కాలమే అని చెప్పారు. మరి ఈ 4 నెలల కాలంలో ఏ సంస్కరణలు ఆయన చేయబోతున్నారు? ఎలాంటి ప్రణాళిక ఆయన దగ్గర ఉంది? ఇప్పుడైతే వాళ్ళ దగ్గర ఆయన తీసుకుని ముందే కానీ చేసే కానీ మనకేమో అతను చెప్పిందైతే ఏం లేదు. కనుక అతను ఏదైనా చేస్తే బహుశా కాన్సన్ట్రేషన్ అపాయింట్మెంట్ చేయొచ్చు. రెండోది ఈ యొక్క విధానపరమైన విషయాలు ఏదన్నా ఉంటే వేరియస్ హైకోర్ట్స్ కు ఏదన్నా కమ్యూనికేట్ చేయడానికి వీలు పడుతుంది. కానీ ఇప్పుడు విధానపర విషయాలంటే ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి మనం వారం రోజుల నుంచి చూస్తున్నాం. ఈ జడ్జిమెంట్స్ ఎన్ని రిజర్వ్ చేశారు, ఎప్పుడు రిజర్వ్ చేశారు, ఎప్పుడు ప్రామిస్ చేశారు అనేది ఇవన్నీ వివరాలు తెప్పించినట్టు మనకు పేపర్లో చూస్తున్నాం. కనుక ఒక్కొక్క హైకోర్టులో కూడా జడ్జి గారు కేసు విని జడ్జిమెంట్ 6 నెలలు, 8 నెలలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చెప్పకుండా ఉన్న కేసులు కూడా మనం పేపర్లో చదువుతున్నాం. కాబట్టి ఇటువంటి కొన్ని విషయాలను చేపట్టి జడ్జిమెంట్ ఏదైతే కేసు వినంగానే హియరింగ్ చేయగానే దాన్ని జడ్జిమెంట్ ఒక వారం రోజులు చెప్పే ప్రయత్నం చేయాలి. ఇటువంటి కొన్ని విధానపరమైన నిర్ణయాలు ఈ హైకోర్ట్స్ సూచిస్తే దాన్ని ఒక పద్ధతిగా చేయగలిగితే కొంతవరకు రిఫార్మ్ రావడానికి వీలుపడుతుంది. రెండవది ప్యానల్స్ తెప్పించి అపాయింట్మెంట్ చేయగలిగితే అది ఒక పద్ధతిగా అది ఇమీడియట్ తాను చేసే ఈ 6 నెలల కాలం లోపల చేయడానికి వీలుపడుతుంది. ఇంతకంటే పెద్దగా తాను సుప్రీంకోర్టులే కానీ హైకోర్టులే కానీ ఈ 6 నెలల కాలంలో చేయడానికి అంత పెద్దగా టైం సరిపోకపోవచ్చు అని నేను. రైట్ రామకృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్స్. రైట్, ఇక భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మొదటి బౌద్ధ మతస్థుడిగా, రెండో దళిత న్యాయమూర్తిగా కూడా చరిత్ర సృష్టించారు.